నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. పవన్ దెబ్బకి బెంగళూరు పారిపోయిన జగన్. ఈ న్యూస్ మనం గమనించాల్సింది ఏంటంటే, గత 2014 నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ పాలన కావచ్చు, ఈ నాయకులు చేస్తున్న తీరు వ్యవహార శైలిని కావచ్చు, ప్రతి క్షణము ప్రశ్నిస్తూ పాయింట్అవుట్ చేస్తున్న ఏకైక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. డేర్గా 2023-24 ఎలక్షన్స్లో మీరు చేస్తున్న అరాచకాలని, మీరు చేస్తున్న మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూకట్ట వేలతో పెకిలించేసి మిమ్మల్ని ఖచ్చితంగా అధపాతాళానికి తొక్కేస్తా అన్నట్టు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ తగ్గట్టే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, కనీసం అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టే, ఎవరినైతే అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వము, అసెంబ్లీలోకి ఎంటర్ చేయనివ్వము అని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలకి గట్టి కౌంటర్, అంటే ఇన్ సెన్స్ కర్మ ఇన్స్టెంట్ అంటారు కదా, ఇన్స్టెంట్ కర్మలాగా ఆయన చేసిన శపథం నెరవేరింది. పవన్ కళ్యాణ్ దెబ్బకి నిజంగానే జగన్ పారిపోయాడా, వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్తో పాటు జగన్ గారు కూడా గెలిచారు. 11 సీట్లు మాత్రమే పరిమితమైనాయి. ఎవరైతే ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలంతా క్లీన్ స్వీప్ అయిపోయారు, అందరూ ఓడిపోయారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది వాగిన ప్రతి వైసీపీ నాయకుడు కూడా ఓడిపోయారు, సైలెంట్ అయిపోయారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం రోజు కూటమి నేతలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చారు, గౌరవప్రదంగా అందరూ ప్రమాణం చేశారు, అందరూ ఎవరెవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. కానీ జగన్ గారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా తనకి ఎక్స్ సీఎం హోదా కల్పించి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా తనకు ప్రత్యేక వాహనంతో ప్రత్యేక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు. అసెంబ్లీలోకి ఎంటర్ అయిన జగన్ ముభావంగా వచ్చి తన ప్రమాణ స్వీకారాన్ని ఏదో చేయాలి అన్నట్టు చేసేసి కనీసం సీట్లో కూడా కూర్చోకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయిన జగన్ ఇప్పటివరకు అసెంబ్లీలోకి రాలేదు. అసెంబ్లీ ఎందుకండి, మన ఏపీ ప్రజలు ఎలక్షన్స్ ముందు జగన్ సిద్ధం సభలు పెట్టి వై నాట్ 175 అంటూ అసలు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు లొకేషన్ కూడా కావచ్చు, క్లీన్ స్వీప్ అంటే తుడిచిపెట్టి ఓడిచేస్తామో అని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేత అందరికీ ఇది పెద్ద గుణపాఠంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, గౌరవ సభ అంటే శాసనసభలో స్పీకర్ ఎంతో ఉన్నతమైన పోస్ట్లో ఉంటారు. ఆయన్ని సభలో ఉన్న నాయకులు ఎవరైతే అందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తన సీటుకి తను ఆ సీటు కూర్చున్నప్పుడు అందరూ వచ్చి గౌరవించి ఆయన స్వాగతం పలకాలి. కానీ 2024 ఎలక్షన్లో కనీసం ఆ సభకే రాలేదు. జగన్ గారు కావచ్చు, జగన్ గారి మిగతా 10 ఎమ్మెల్యేలు కూడా సభకే రాలేదు. ఇక్కడ పవర్ మీద ఉన్నంత పట్టు కానీ, పవర్ మీద ఉన్నంత ఆశ ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ లేదని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు 23 ఎమ్మెల్యేలతో కలిసి అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు అటు వైసీపీ ఎలాగ వాళ్ళు గౌరవిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి. గౌరవంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకెళ్లి గౌరవించి సత్కరించి ఆ సీట్లు కూర్చోబెట్టారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం పదవిలో ఉన్నప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు, ఎందుకంటే ఇప్పుడు మనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఆయన చాలా అగ్రెసివ్ అంటే డేర్ అండ్ డాషింగ్ లీడర్ అనుకోవచ్చు, సీనియర్ లీడర్, 8 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచిన గొప్ప చరిత్ర ఉన్న లీడర్. ఆయనని కూడా ఆ సీట్లు చూడలేకపోయారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక వైసీపీ నేతలు అప్పటి వరకు కారు కూతలు కూసి ఇష్టం వచ్చినట్లు మహిళలు కూడా, వైసీపీ మహిళా మంత్రులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు సహా చిన్న చిన్న నాయకులు కూడా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి సెలబ్రిటీలు అయిపోయారు. సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ఇప్పుడు సైడ్కి అయిపోయారు. కానీ ఎంత ఒదిగితే అంత ఎదుగుతామని అని ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కానీ తను పార్టీలు తన కూటమి ప్రభుత్వం ఏర్పడినాక డిప్యూటీ సీఎం అయ్యాక, ఒక మంత్రి అయ్యాక కూడా ఎక్కడా కూడా తన మాటలు కానీ తన ప్రవర్తనలో కూడా కానీ ఎటువంటి భేదం లేకుండా, ఎటువంటి అహంకారం లేకుండా చాలా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ గౌరవప్రదంగా నడుచుకుంటున్నాడు. కానీ ఇక్కడ జగన్ గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఉన్నాక తను ఎందుకు ఓడిపోయిందని విశ్లేషించడం పక్కన పెట్టి, తను ఇప్పుడు కూడా ప్రజల్లోకి రాకుండా ప్రజా దర్బారు నేను చేస్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము, ప్రజల్లోకి వెళ్తాము, అసలు మనం ఎందుకు ఓడిపోయాము అని విశ్లేషించుకుంటామని చెప్పిన జగన్ గారు మాత్రం ప్యాలెస్కి వెళ్ళిపోయారు. బెంగళూరులోని యలహంకలో చాలా
కొన్ని వందల ఎకరాల్లో నిర్మించుకున్న ప్యాలెస్కి వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి మనకేంటంటే ఇప్పుడు ఈ నెలలో 21వ తేదీ నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలకి అసలు వైసీపీ లీడర్లు, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారనేది నిజంగానే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఓడిపోయిన రోజే జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు మనకి పవర్ లేదు, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మనం పవర్లోకి వస్తాము. ఇలాంటి సందర్భంలో ఎదుటి వాళ్ళు మనకు గౌరవిస్తారో లేదో తెలియదు, మనం అసలు ఎలా చూస్తారో తెలియదు, మన పరిస్థితి ఎలా అవుతుందో తెలియదు, మన మీద ఇంకా ఎన్ని కేసులు పెడతారో తెలియదు అన్నట్టు చాలా బాధగా చెప్పారు. సో అదొక హింట్ అనుకోవచ్చు. అంటే మేము రాము, మేము వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కావచ్చు, మేము మాట్లాడిన మాటల మీద కావచ్చు అన్నింటినీ ప్రశ్నిస్తారని తెలిసే భయపడే పారిపోయారని మనం గమనించవచ్చు. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ప్రతిపక్షం కూడా కలిసి ప్రజలకు మేలు చేస్తారని కోరుకుందాం. ఈ ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు, వాళ్ళతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా శాసనసభకు వచ్చి ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. కనీసం ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 సీట్లు మినిమం ఉండాలి, కానీ వాళ్ళకి 11 సీట్లే ఉన్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుంటే మనం సభలోకి అడిగి పెడితే మనకు అవమానాలు ఎదురవుతాయి, మనల్ని హేళన చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చేశాం కాబట్టి. ఆల్రెడీ జగన్ గారు లాస్ట్ టైం పార్టీలో ఉన్నప్పుడు, తన అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు, అటు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 5 మందిని వేసుకుంటే కనీసం వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చాలా వ్యంగ్యంగా నవ్వుతూ ఎగతాళి చేస్తూ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో ఇటు ఎంతమంది జంప్ అయిపోతారో, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా తెలియదు. సో ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అధికారం లేదు అనే కేవలం అధికారం లేదు అనే ఒకే ఒక దీంతో వీళ్ళంతా పారిపోతున్నారు, హైడ్ అయిపోయినారు, అందరూ అప్స్కాండ్ అయిపోయారనిపిస్తుంది. సో ఇప్పుడు స్టాండ్ బై అంటే నెక్స్ట్ ప్రతిపక్ష హోదా నేత ఎవరుంటారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే ప్రతిపక్షంగా, ఇటు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దాలని కోరుకుందాం. ఈ నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకి వైసీపీ నేతలు వస్తారా లేదని ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ప్రశ్నకి మనకు సమాధానం దొరకాలంటే 21 వరకు వెయిట్ చేయాల్సిందే. స్టే ట్యూన్ టు అనంత టీవీ.